నిరసనలకి సక్సెస్లు ఫెయిల్యూర్లు ఉండవు. నిరసనల నినాదము ఒక అంశం మీద ఒక స్టాండ్ తీసుకోవడము, అదే స్టాండ్ని ఈరోజు హైదరాబాద్ తీసుకుంది చాలా లౌడ్గా. ఎంత లౌడ్గా అంటే నరేంద్ర మోదీ రేపు పొద్దున అనేది పీడకలు వస్తుంది అనుకుంటా ఆయనకి రేపు. ఎందుకంటే హైదరాబాద్లో భారీ స్థాయిలో వచ్చినారు, ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టింది నిరసనను అడ్డుకోవడానికి సోషల్ మీడియాలో, కానీ డెఫినెట్గా హైదరాబాద్ ప్రజలు రిజెక్ట్ చేసినారు. ఈ లీక్ల సర్కార్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఎడ్యుకేషన్ మంత్రి అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్పి ఒక స్ట్రాంగ్ వాయిస్ని ఇచ్చింది హైదరాబాద్. ఇప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏది సత్తాలో ఉన్నా ఇదే మాట వస్తుంది. ఏమని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ భారీ నిరసన జరగడానికి కారణం వీళ్ళు. అదంతా అవాస్తవము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు ఎంత యంగ్ పీపుల్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ యంగ్ పీపుల్ అండ్ ఆనెస్ట్ పీపుల్. మాకొక ఏంటి రాజకీయ చైతన్యం ఉంది, మేము ఉద్యమాల్లో పనిచేసినాము ఒక 6 సంవత్సరాల నుంచి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్య ప్రజలు భయ్. ఏంటిది మాకున్నంత ఎక్స్పోజర్ కూడా లేని వాళ్ళు సామాన్య ప్రజలు ఎవరైతే విసిగిపోయినారో ఈ వ్యవస్థతో, వీళ్ళకి ఒక రాజకీయ పార్టీ మద్దతు ఇస్తేనో అట్లా వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు జెన్యూన్గా పబ్లిక్ కాజ్ని అర్థం చేసుకున్న వాళ్ళు. చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా మోటివేటింగ్ అనిపించింది. అంటే నిజంగా అంటే మేము గతంలో నిరసనలు చేసినప్పుడు జనరలీ నార్మల్ పబ్లిక్ వస్తూ ఉంటారు, కానీ పర్యావరణ విషయంలో ఇప్పుడు దామగుండం టైంలో కూడా ఇట్లనే దీనికంటే కొంచెం తక్కువ జనాలు వచ్చిండ్రు. దగ్గర 1500 మంది దాకా వచ్చారు. ఈరోజు 3000 మంది కంటే పైచిలకు ప్రజలు వచ్చినారు. సో మా రెస్పాన్స్ అండ్ వాట్ వీ టేక్ ఫ్రమ్ దిస్ మీటింగ్ ఇస్ దట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళని సమీకరించి వాళ్ళల్లో రాజకీయ చైతన్యం నింపి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళే పోరాడేటట్టు నిర్మించాలనేదే లక్ష్యం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకే పార్టీ అయినా కానివ్వండి, ఈ పార్టీలు కాదు మనకి కావాల్సింది. ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరు పవర్లో ఉన్నా కానీ ఏంటి ఆల్కహాల్కి అమ్ముడుపోరు, కాస్ట్కి అమ్ముడుపోరు, లేకపోతే మిగతా వాటికి ఇన్ఫ్లుయెన్స్ కారు. కాబట్టి నేను నా పర్సనల్ స్టాండ్ ఏంటంటే ప్రజా ఉద్యమాలకి కూడా పిలుపునిస్తున్నా. నేను సీజేపీ వాళ్ళకు కూడా చెప్తా, ముందు ఫోకస్ చేయాల్సింది ప్రజల్లో రాజకీయ చైతన్యము, దాని తర్వాత ఒక పొలిటికల్ వైపు వెళ్తే వాళ్ళు మంచిగా ఉంటుందని అంటున్నారు.